స్కూల్లో, ఒక కాలేజీ, ఒక పేరెంట్, ఒక ఫ్యామిలీ మారడం వల్ల దీనికి అడ్వాంటేజ్ రాదు రాదు. టోటల్గా సొసైటీ మారాల్సి ఉంది. ఉమ్, లేకపోతే అందరం విక్టిమ్స్, అంతే. ఎవరో ఒకరే విక్టిమ్స్ అన్నారు. ఎందుకంటే నేను ఏమంటానంటేనండి, ఇప్పుడు కూడా బర్త్డే అయితే ఉమ్, పిల్లలకి పార్టీలు చేయడం లాంటివి నేర్పకుండా ఉమ్, అవును అవును. వీలైతే ఒక బుక్ ఇవ్వు, ట్రూ. ఒక Correct. పుస్తకాన్ని ఇవ్వు. ఉమ్, నువ్వు ఎవరింటికైనా వెళితే ఉమ్, బుక్ని గిఫ్ట్గా ఇవ్వు, ఉమ్. బొకేని కాకుండా మొక్క బుక్. కొని మొక్క. యా యా. ఒక బుక్ని గిఫ్ట్గా ఇస్తే వాళ్ళు ఇంకా చదువుతారు. ఉమ్, ఉమ్, ఇవాళ కదా రేపైనా చదువుతారు. ఉమ్, ఉమ్, మామూలుగా నీటి బిందువుని కాల్చిన ఇనుము మీద వేస్తే ఆవిరైపోతుంది, అదే నీటి బిందువుని ముత్యపు చిప్పలో వేస్తే నృత్యం అవుతుంది, అదే నీటి బిందువుని కనుక తామరాకు మీద వేస్తే నృత్యంగా ప్రకాశిస్తుందని చెప్పి మనకి ఉమ్, ఒక సంస్కృత సుభాషితం ఉంటుందా. ఉమ్, అలా నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావు అనే దాన్ని బట్టి నీ యొక్క ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఉమ్, అదే మనం పిల్లలకి కనుక లైబ్రరీని క్రియేట్ చేస్తే ఇంట్లో, మనం పిల్లలకి కనుక ఏదైనా ఒక వరల్డ్ మ్యాప్ కానీ లేకపోతే కనుక ఏదైనా ఒక ఇండియా మ్యాప్ కానీ ఇస్తే, ఉమ్, ఉమ్, మనం కనుక పిల్లలకి వారానికి ఒకటైనా కానీ ఒక మనకి తెలిసిన ఒక ఫోటో, అది అంబేద్కర్ది కావచ్చు, స్వామి వివేకానంద కావచ్చు, అబ్దుల్ కలాం కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, లేకపోతే రాణి రుద్రమదేవి కావచ్చు, లేకపోతే కనుక ఎవరైనా కానీ దేశానికి ఉపయోగపడిన వాళ్ళది, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి ఇంటర్నేషనల్ వాళ్ళకి తీసుకొచ్చి ఇస్తే, ఉమ్, అప్పుడు ఎవరిది ఎందుకు అని క్వశ్చన్ చేస్తాడు. అవును ఆ క్వశ్చన్లోంచి బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ అవును. లెర్నింగ్ గ్రౌండ్లోకి వెళ్తాడు. ఇంకా వాట్, వై, వేర్, హౌ క్వశ్చన్సే రావాలి ఫస్ట్. క్వశ్చన్ చేస్తాడు. అప్పుడు కొంచెం అతను ఆమె డెవలప్ అవడానికి అవకాశం. అవును అవును.